ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ హరితతో మాట్లాడదాం. నమస్తే హరిత. నమస్తే రాధా. హరిత, మనం ఒక 2-3 రోజు బాగా ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్నాయి ఎక్స్టెంట్ ఫైల్స్. అసలు ఆ వీడియోస్ ఒక్కొక్కటి చూస్తుంటే బాబోయ్ అసలు భయం వేస్తుంది. అంత చిన్న పిల్లల్ని కూడా అసలు వాళ్ళకి అలా ఎలా చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకొకటి, ఇందులో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అనేసి, అదొక ప్రపంచం ఐర్లాండ్ అనేది. వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని ఇచ్చేశారు. ఇక ఆ చీకటి ప్రపంచంలో భయంకరమైన దారుణాలన్నీ చేస్తున్నారు. ఒక్కసారి ఆ ఫైల్ గురించి. అంటే చైల్డ్ అబ్యూజ్ అను ట్రాఫికింగ్ అను ఇది దానికి రిలేటెడ్, చాలా హెవీ సబ్జెక్ట్ రాదా. Yes. బట్ స్టిల్ ఆ ఫైల్స్ లో ఏమన్నా ఉంటే నువ్వు ఇప్పుడు సెలబ్రిటీస్ ని ఇప్పుడు ఇరికించాలి కాబట్టి ఇరికిస్తున్నారా? ఇప్పుడు అది ఎప్పుడు జరిగింది? 2007, 2003, 2007 మధ్యలో నుంచి అప్పటి నుంచి ఉంది. కూడా ఉంది. Yes. అప్పటి నుంచి ఉన్నవి నువ్వు 2026 లో ఇప్పుడు వైరల్ అయింది. Yeah. వైరల్ అయింది. ఇప్పుడు వైరల్ అవుతుంది అది. అంటే జరిగి నీకు 20 years అయిపోతుందిగా. ఆ 20 years మనము ఇంతకంటే ముందు ఇంకెంత మంది ఉన్నారు ఎవరికి తెలుసు రాదా. ఇట్స్ నాట్ అంటే అది ఒక్కటే ఇప్పుడు హైలైట్ అవుతుంది కాబట్టి ఇది ఉంది అని కాదు. ఇది జనరల్ గా కంటికి కనిపించకుండా ట్రాఫికింగ్ అన్నది ఇంటర్నల్ గా అవుతూనే ఉంటుంది సొసైటీలో. ఇది ఒక పార్ట్ అయిపోయింది అంతే. అలా నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఎనీబడి. దీన్ని ఎవడు తలుచుకోవడానికి వీడియో చూస్తూ చిన్న ఉంటేనే పిల్లలమ్మా. పసిపిల్లలు పాపం చిన్న పిల్లలు Yeah. వాళ్ళని చూస్తే తినిపించాలనిపించేది. అది కరెక్ట్ గా చెప్పారు. తినిపించాలనిపించాలి. చిన్న పిల్లల్ని చూస్తే నిజమే. మనకి ఏం ఫీలింగ్స్ రావాలి, ఎమోషన్స్. అరే మంచిగా పెరగండి రా, పెరిగి ఏదైనా బాగుపడండి, మంచిగా పెరగండి, హ్యాపీగా ఉండండి, మంచిగా ఎదగండి, ఎవరికైనా నలుగురికి ఉపయోగపడేలాంటి ప్రొఫెషన్ లో దూరండి, మంచిగా ఎదగండి, చదువుకోండి, మేము చేసి పెడతాం, మీరు ఈ లోపు తిని ఎంజాయ్ చేసుకుంటూ చదువుకోండి అని మనం జనరల్ గా అది కదా ఫీలింగ్స్. అవును. మనకి ఒక పేరెంట్స్ అనే కాదు, నేను ఎవరైనా ఎత్తుకున్న పిల్లలు చూసినా మనకి మంచి ఫీలింగ్ వస్తుంది Yes, కదా, ఒక అవును. మంచి ఫీల్ గుడ్. అలాంటిది నీ బ్రెయిన్ లో ఎంత లస్ట్ లేకపోతే, అంటే అంటున్నా నీ లేదు, బ్రెయిన్ లో లేదు. ఎంత చిన్న పిల్లని చూసినా కూడా నేను చెయ్యాలి అన్నంత చెండాలని బుర్రలో లేకపోతే నువ్వు ఎందుకు ఒక ఐలాండ్ పిల్లలు పెడతారా? మన ఇంకొకటి అసలు వరల్డ్ లో ఏడుంది రాదా పిల్లలకి సెక్యూరిటీ? నిజంగా లేదు హరిత. మర్దాని మూవీ చూసావను, ఈ మధ్య ఆహా. రిలీజ్ అయింది. మా మర్దాని 1 లో చాలా క్లియర్ గా చూపిస్తాడు. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఎంకరేజింగ్ ఎనీ మూవీ హియర్. చైల్డ్ ట్రాఫికింగ్ ఎలా అసలు ప్రొసీజర్ ఒకటి పెద్ద దందానే ఉంది దాని వెనకాల. ఒక పెద్ద పెద్ద కంపెనీలే ఉంటాయి వాళ్ళ వెనకాల. కానీ ఎక్కడికి వెళ్ళినా రిచ్ పీపుల్ ఉన్నారు దాని వెనకాల, వాళ్ళ హ్యాండ్స్ ఉన్నాయి అందులో. అందరూ రిచ్ పీపుల్ ఆర్ నాట్ బ్యాడ్, అందరూ బ్యాడ్ అని అస్సలు అనట్లేదు. ఇది తీసుకెళ్లి దానికి దీనికి లింక్ చేయకూడదు. Yes. సబ్జెక్ట్ ఇట్స్ Yes. కంప్లీట్లీ అగేన్స్ట్ దట్. బట్ ఎస్, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉంటే మన రతన్ టాటా గారి లాగా నలుగురికి చదువులు చెప్పించవచ్చు రాదా. నిజం. నీకు డబ్బులు ఇంకా ఎక్కువైపోతే టాక్సెస్ లో కట్టాల్సి వస్తుంది అని అంటే ఓకే, అడాప్ట్ చేసుకో, 100 అవును. మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకో. కానీ చేసుకుని చదివించి ఆ 100 మంది ఇంకో 100 మందిని అడాప్ట్ చేసుకోండి అమ్మా అన్న వాల్యూ సిస్టమ్ తో ఇవ్వండి కదా. Yes. ఇవన్నీ పక్కన పెట్టి చక్కగా చందగా మళ్ళీ అందంగా ఉన్న పిల్లల్ని నువ్వు చిన్నప్పుడే ఇందులో తీసుకెళ్లి ఊబి అంటారా లేకపోతే అంతే. బురద గుంట అవును. అంటారా నాకు తెలియదు, అందులో చిన్న ఇదిలోనే వాళ్ళు తోసేస్తే వాళ్ళు ఎన్ని రోజులని అందులో సఫర్ అవ్వాలి. ఆ సఫర్ అయ్యి మళ్ళీ వాళ్ళకి వచ్చిన అందులోంచి బయటికి వాళ్ళ లైఫ్ లాంగ్ అదే కదా నువ్వు క్రియేట్ చేస్తున్నావు, ఒక ప్రొఫెషన్ క్రియేట్ చేస్తున్నారా వాళ్ళకి. అది పాపం తెలియక వీడియో చూస్తే నాకు కూడా బాధ వేసింది రాదా. ఆడపిల్లలు ఇంకా మన హ్యాపీగా ఫుడ్ షెల్టర్ ఇస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళు అందరూ డాన్స్ చేస్తున్నారు. దే అవును. డోంట్ ఈవెన్ నో వై దే Yes. వర్ డాన్సింగ్. వాళ్ళు చూస్తున్న దృష్టి ఏంటో కూడా తెలియకుండా తెలీదు. వీళ్ళు ఇక్కడ ఆడపిల్లలు ఇంతలా మెల్లిగా వాళ్ళ లైఫ్ ఇంకో వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. స్మోకింగ్ కంపల్సరీ, నీకు డ్రింకింగ్ కంపల్సరీ, నీకు స్లీపింగ్ కంపల్సరీ. నువ్వు ఎవరు వచ్చినా ఎస్ అని అనాలి తప్ప నో అనటానికి కంపల్సరీ. అసలు ఆ పసిపిల్లల్ని అసలు చూస్తే ఎలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎలా ఇంకొన్ని వీడియోస్ చూసిన హరిత, చంపి తినేస్తున్నారు. అబ్బా, అంటే డబ్బు ఎక్కువ ఉంటే పిల్లల్నే తినేస్తారా అని. ఎక్కడికి పోతుంది మన సొసైటీ? బ్రెయిన్ అందమైన దేవుడు ఒక అద్భుతమైన మనకి గిఫ్ట్ ఇచ్చాడు, చాలా మంచి గిఫ్ట్. మేధాశక్తి. ఐన్స్టీన్ దాన్ని వాడుకొని ఎన్నెన్నో కనిపెట్టాడు. సైంటిస్టులు బోల్డ్ అని లైట్లు కనిపెట్టారు. టెక్నాలజీ కనిపెట్టుకున్నాం, ఇంతమంది చేస్తున్నారు, డాక్టర్ సర్జరీలు చేస్తున్నారు. అదే బ్రెయిన్ పవర్ కూడా అందరు యూజ్ చేస్తుంది. మీకు టైం ఎక్కువ ఉండి ఎనర్జీ ఎక్కువ అయిపోతే ఏదైనా క్రియేట్ చేయండి, అది. అంతేగాని ఇలా ఇంకొకరి లైఫ్ ని మనం వాడుకునేది ఛాన్స్ ఎవరిచ్చారు రాదా? నో బడీ హ్యాస్ దట్ రైట్. నో బడీ, అసలు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు.
నువ్వు అందులో ఎంత పెద్ద ఫేస్లన్నా పెట్టు, నువ్వు ఎంత రిచ్ కిడ్స్ ని పెట్టుకో, నువ్వు ఎంత రిచ్ పీపుల్ ని పెట్టుకో, నువ్వు పాప్ సింగర్ అవ్వు, ఫేమస్ అవ్వు, బట్ స్టిల్ నీ బ్రెయిన్ లో డర్టీ ఉంది, నీ బ్రెయిన్ లో అంతా లస్ట్ ఉంది. నువ్వు చిన్నపిల్లని చూసినప్పుడు నీకు అదే ఫీలింగ్స్ వస్తున్నాయని అంటే ప్లీజ్ మీట్ అ కౌన్సిలర్, చేంజ్ యువర్ లైఫ్ అండ్ మైండ్ సెట్స్. ఎందుకంటే నువ్వు మళ్ళీ అదే గార్బేజ్ ముందుకు తీసుకెళ్తావు, ఆ గార్బేజ్ నుంచి ఇంకెంత మందిని బయటికి తీసుకొస్తావు. అని బాధేసింది రాదా. వి డోంట్ హ్యావ్ సొల్యూషన్స్ టు దిస్. మన దీనికి ఒక కామన్ సొల్యూషన్ మనం పదండి అందరం కలిపి ఫైట్ చేద్దామని మనం ఎన్నోసార్లు నిర్భయ కోసం ఫైట్ చేసాం. డిడ్ వి చేంజ్? మనం చేంజ్ చేద్దామని ట్రై చేసాం. అవేర్నెస్ ఇస్ అ మెడిసిన్ డెఫినెట్ గా. ఇప్పుడు అందరం కొంచెం బాగుపడ్డాము, ఓకే కొంచెం ఈ బట్టలు వేసుకుంటేనే ఏంటా ఇదేంటా అన్న మాటలు మొదలెట్టారు, ఇండిపెండెన్స్ అంటారు, ఫ్రీడమ్ అంటారు, అవన్నీ కూడా నడుస్తాయి. నేను న్యాయం జరిగిందని జరగలేదని పక్కన పెట్టి అట్లీస్ట్ అవేర్నెస్ అయితే వచ్చింది. ఓకే ఇలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఓకే నేను ఈ టైంలో నేను ఈ టైం కల్లా ఇంటికి రావాలి, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను దీనికి మరి ఇంకా సొల్యూషన్ మనం చెప్పలేం. ఓన్లీ కొంచెం న్యూ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం తప్ప ఇది రైట్ సొల్యూషన్ ఏంటి అని చెప్పలేం. అట్లీస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్స్ అంతే. ఇంకోటి ఏంటంటే అవి ఎక్కువ చూసే కొద్దీ కూడా ఇన్సెక్యూరిటీస్ పెరుగుతాయి. ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను. నీకు ఇంకో కామెడీ ఏంటంటే నేను మొన్న ఏదో స్పీచ్ విన్నాను రాదా, ఒక సార్ చెప్పారు, ఇదివరకైనా సరే నువ్వు బ్రౌజ్ చేస్తే అంటే గూగుల్లో నువ్వు టైప్ చేసావు, లేకపోతే ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో నువ్వు టైప్ చేసావు వీడియో ఏదైనా చూడాలనుకున్నావు, నీ ఇంట్రెస్ట్ ఇది కాబట్టి నీకు అలాంటి వీడియోసే రికమెండేషన్ లో వస్తాయి. ఇదన్నా కొన్ని రోజుల క్రితం నడిచింది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే నువ్వు అది కూడా అవసరం లేదమ్మా, టైప్ చేయక్కర్లా, నువ్వు ఫోన్ కాల్ లో వేరెవరితోనో డిస్కస్ చేయి చాలు. 27 నువ్వు ఒక్క మినిట్ మాట్లాడితే 27 ఇంకా ఎంత మందోనంట బ్యాక్ గ్రౌండ్ లో నీ వర్డ్స్ ని క్యాచ్ చేసి ఓహో వీడికి నేను ఇది పంపించాలనుకుంటున్నారట. నిజం హరిత, నేను కూడా ఇది చూసాను. అవును, నీ ఆలోచనలు ఇంకా అంత ఘనం టెక్నాలజీ గ్రాఫ్ చేస్తోందంటే ఆ మనం ఎంత అలర్ట్ గా ఉండి మన లైఫ్ బాగు చేసుకోవచ్చు కదా. నేను అనుకున్నాను ఇక్కడ ఏమంటానంటే వాళ్ళతోని మనం ఏం చేయలేం, సొల్యూషన్ ఏం లేదు, కానీ అట్లీస్ట్ మన లైఫ్ మనం బాగు చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడుకుంటా, ఓకే ఆ ఫైల్స్ ఏం నడుచున్నాయో, ఆ బిగ్ హెడ్స్ ఉన్నారో లేదో, కానీ నన్ను అడిగితే నేను దాంట్లో అంత డీప్ గా వెళ్ళిపోను. ఐమ్ సో సారీ, ఒక 3-4 వీడియోస్ సరిపోతాయి. చూసాను, ఓకే ఇలా జరిగింది, ఓకే మనం చేయగలము, 5 నిమిషాలు మెడిటేషన్ చేయగలము, ఓపెన్ చేసి అమ్మ ఇలా చేయకండి అమ్మ అని సోల్స్ తో చెప్పగలము, ఓకే అయిపోయింది ఏదో చేసేవరా నెక్స్ట్ జన్ లో అయినా బాగుపడరా అని చెప్పగలం. అంతకంటే ఏం చేస్తాం? కానీ బ్రౌజ్ చేసి 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 ఒక 1 hour కంటిన్యూస్ గా కాంటెంట్ తీసుకున్నాను. నేను ఈ రోజు నిద్రపోగలనా రాదా? లేదు, మనకు నిద్ర పట్టదు. ఓ మై గాడ్ నా పిల్లలా పెరుగుతుంది, ఓ మై గాడ్ నా బాబు అక్కడ పంపించదా, ఓ మై గాడ్ రేపు డబ్బులు వచ్చేస్తే నా పిల్లలు తయారైపోతారు అన్న భయాల్లో పడుకుంటా. ఖచ్చితంగా మనం మళ్ళీ స్లీప్ మెడిసిన్స్ వేసుకోవాలి అనొద్దు, కానీ లేదు టూ మచ్ ఆఫ్ నెగటివ్ కాంటెంట్ తీసుకోకండి, అంతకంటే ఏమనట్లేదు. ఎస్ జరుగుతాయి, ప్రపంచం నాక చెత్త జరుగుతూనే ఉంటాయి. అది మనం ఏదో శంభాజీ చూసినట్టు మనుషులు ఇలా కసిగా చంపడమే జరుగుతాయి. ఈ ప్రపంచంలో మన మనుషులు ఉన్న రోజులు ఆ కసిగా అవి కూడా పెరుగుతూనే ఉంటాయి. మనం ఏం చేయలేం కదా. Thank you. Yeah, I'm so sorry. Bye.